డీలిమిటేషన్ ఆస్పెక్ట్ దగ్గర. సో మొన్న కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. మనకి ఆంధ్రప్రదేశ్లో 225 అనుకున్నాం, 263 కాబోతున్నాయి సెగ్మెంట్స్, 263 అండ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ వచ్చేవాడు 38 కాబోతున్నాయి. సో వివిడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ సెవరల్ అన్అడ్రస్డ్ సెగ్మెంట్స్. మీరు ఆశ్చర్యపోతారు, 89 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతవరకు అసెంబ్లీ అంటే ఏంటో తెలియని కులాలు. ఆ కులాలకి ప్రాతినిధ్యం కల్పించడానికి ఇప్పటాలు మీకు జనం మ్యాండేట్ మీకు ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటే ఆ కులాలకు కూడా మీరు టికెట్లు ఇస్తారా? అన్అడ్రస్డ్ సెగ్మెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం మీ రెడ్లు, మీ కమ్మలు, లేకపోతే కొన్ని ఆధిపత్య కులాల వారికే మళ్ళీ ఈ పందేరం ఉంటుందా, సీట్ల పందేరం ఉంటుందా? అది ఇతర రాజకీయ పార్టీలు చేసినది. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదనే కదా మీరు చెప్పింది, ఆ 4 జోలో పెట్టుకున్నాడని చెప్పి. అప్పుడేమో అట్లా మాట్లాడతారు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలే కాకుండా ఇతర కులాలు ఎవరైతే ఉండారో, మీరు చెప్పిన ప్రకారం అగ్రవర్ణాలు అనే పదం ఇక్కడ లేదు, ధనిక కులం ఎవరైతే ఉండారో వాళ్ళు కాకుండా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండే ఇతర 80, 70, 20, 40 కులాలు, కుమ్మరి కావచ్చు, వడ్డెర కావచ్చు, మరొకటి కావచ్చు, బెస్త కావచ్చు, ఏంటంటే ఉన్నాయి, అందరూ గౌరవస్తులే. ఆ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ వెలుగులేకి తెచ్చినవాడు, చదువు సంధ్యలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రాజకీయ అధికారాన్ని కానీ ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఎన్ని టీటీడీ బోర్డు మెంబర్ పదవులు ఎట్టటోళ్ళకి ఇచ్చినారు, సామాన్యులకు ఇచ్చినాడు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. 50% అమలు చేసినాడు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసినాడు, దేవాలయాలకు మా ఊళ్ళలో ఉండే చైర్మన్లు చేసినాడు, కాంట్రాక్ట్ వర్క్స్లో వాళ్ళకు భాగం చేసినాడు, జీవోలు చేసినాడు, చట్టాలు చేసినాడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదరికాన్ని అనుభవిస్తూ చైతన్యవంతమైనటువంటి లోకములేకి అడుగు పెట్టకుండా ఉండే అనేక రకాల కులాల యొక్క హృదయాన్ని గమనించి రాజ్య అధికారాన్ని కానీ ఇంకొకటి ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చట్టం చేసే మొట్టమొదట సంతోషపడేది ఎవరంటే కనుక జగన్మోహన్ రెడ్డి. పిలిచి పిల్లనిచ్చినట్టు అందలం ఎక్కించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఈ అన్అడ్రస్డ్ సెక్షన్స్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తారు, కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు ఈసారి తప్పకుండా. ఎంపిక ఎలా ఉండబోతుంది ఈసారి? ఎమ్మెల్యేలని ఐడెంటిఫై చేయడం, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడం. ఈ సంస్థాగత నిర్మాణంలో ఎవరైతే ఉండారో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ఉన్నారు జగనన్న సైన్యం. ఒక్కొక్క నియోజకవర్గానికి 8 నుంచి 12,000 వరకు ఉన్నారు. 175 నియోజకవర్గాలు, 18 నుంచి 20 లక్షల మంది ఉన్నారు. జగనన్నను ప్రేమించే జగనన్న సైన్యం. ఇదే రామదండు, ఇదే జగన్మోహన్ రెడ్డి దండు. ఏ పదవి వచ్చినా కూడా చిన్న పదవి వార్డు మెంబర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి పదవుల వరకు దాదాపుగా 90%, 80% వీళ్ళలోనే సెలెక్ట్ చేస్తారు. ఒక 10 నుంచి 20% మాత్రమే వీళ్ళందరి ఆమోదముతో అక్కడ స్థానిక యొక్క స్థితిగతులు బట్టి, ఆర్థిక, మరొకటి, కులము, మతము అన్నీ బట్టి ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసేది కూడా వీళ్ళు అంగీకరించాలి. కాబట్టి మా పార్టీలో ఆశావాహులకు, మామూలు దిగువ స్థాయిలో ఉండే పేదవారికి, దిగువ స్థాయిలో ఉండే రాజకీయ అధికారాన్ని పొందలేక ఆశ ఉండి ఉత్సాహం ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో చాలామంది యువకులకు, పేద మధ్యతరగతి వర్గాల వారికి ఈ పార్టీ అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఏది చేయకూడదో కేసీఆర్ అది చేశారు, అలాగే ఇక్కడ ఏది చేయాలో జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు. సడన్గా తీసుకొచ్చి క్యాండిడేట్స్ని మార్చేయటం లాస్ట్ టైం కనుక చూస్తే. సో అట్లా విన్నింగ్ హార్సెస్ని మీరు కోల్పోయారు అనేది ఒక అబ్జర్వేషన్. మరి అప్పటికి ఏ ప్రశాంత్ కిషోర్ లేకపోతే ప్రశాంత్ కిషోర్ 2.0 మీకు పనిచేశారు కదా 2-3 సంస్థలు. సో వాళ్ళు చెప్పిన దాన్ని దరిమిలా అలా జరిగింది. ఈసారి మళ్ళీ అలాంటి వాళ్ళ మీద బ్యాంక్ అవుతున్నారా, సొంత ఇంటెలిజెన్స్ మీద బ్యాంక్ అవుతున్నారు? 100% సంస్థాగత నిర్మాణం మీద ఆధారపడినాం. కార్యకర్తల యొక్క మనోబలం మీద, నాయకుల యొక్క స్ట్రాటజీ మీద, దాని మీద ఆధారపడినాం. ఇంకా మాకెవరు రాజకీయ శిక్షణ తరగతులు నేర్పించే వాళ్ళు అవసరం లేదు. వాటిని మడిచి గూట్లో పెట్టినాం. ఎంతసేపునే మా కార్యకర్తలు, మా నాయకులే. సో ఈసారి అలాంటి ఏజెన్సీ ఏమి ఉండవు. 100% సంస్థాగత నిర్మాణంలో ఉండే కార్యకర్తల యొక్క మనోబలం, నాయకుల యొక్క వ్యూహాత్మకమైన రచనలు ఇవే జరుగుతాయి తప్ప మీరు అనుకున్నట్టు రాజకీయ శిక్షణలు ఇచ్చేవాళ్ళు, లేకుంటే కోటరీలు, లేకుంటే నువ్వు చెప్పిన 4 జోయిలో ప్యాకెట్లు పెట్టుకునేవి ఇవన్నీ ఏంటి ఉండవు. మా తప్పు లేదో మేము తెలుసుకోగలిగాం. ఏకపక్షంగా ఉంటుందా ఎంపిక ప్రక్రియ, లేకపోతే మీలాంటి వాళ్ళందరినీ 10 మందిని కూర్చోబెట్టుకొని రాజమల్లన్న ఏం చేద్దామని అడిగే పద్ధతి ఉంటుందా? ఏకపక్షంగా ఎప్పుడు ఉండదు. ఆయన బాగా వినగలుగుతాడు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది. సో ఇంకా 3 ఏళ్ళు మీకు రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం.
మీరు పాదయాత్ర ఒకటి చేయాలి, మీకు ఎలాగో కాంటంప్లేట్ చేశారు మీ నాయకుడు. పాదయాత్ర చేసే క్రమంలో మళ్ళీ మీ మీద ఒత్తిడి పెరుగుతుంటుంది, ఇట్లా ఈ సెక్షన్స్ రికమెండేషన్ రోజు దస్తాలు కొద్ది కాగితాలు వస్తుంటాయి, మమ్మల్ని కన్సిడర్ చేయండి మమ్మల్ని. అవన్నీ ఆయన లాస్ట్ టైం ఏకపక్షంగా చేశాడు. నన్ను చూసి మిమ్మల్ని గెలిపించారనే ధోరణిలో ఆయన ఉండేవారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారా? లేరు, పూర్తి భిన్నంగా ఉన్నారు దానికి. ఆయన కూడా కింద పడినాడు కదా, దెబ్బ తగిలింది కదా, అమ్మ అన్నాడు కదా, అర్థమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఏ జిల్లాలో ఉండే ఆ జిల్లా నాయకత్వంతోనూ ప్రధానమైన వ్యక్తులతోనూ సంప్రదించి ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో రేపొద్దున డీలిమిటేషన్ జరిగితే ఎక్కడెక్కడ ఏవి ఏ కులాలు ఉన్నాయి, ఎవరు డబ్బు లేరు, తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది, ఎవరిని పెడతారు ఇక్కడ, మనం ఎవరిని పెట్టాలా, ప్రొద్దుటూరు 2 అవుతుందా 1 అవుతుందా, రూరల్ ఏంది అర్బన్ ఏంది, అన్నను ఎక్కడ పెడితే మంచిది, అన్నను ఎంపీకి పెడితే మేలా, ఎమ్మెల్యేకి పెడితే మేలా, ఇవన్నీ కూడా అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని చేసిన పొరపాట్లను ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో రెడ్లకే ఇస్తారా సీట్లు? రెడ్లకి ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతము ఒక 5-6 జిల్లాల వరకు రెడ్లు పరిమితం. మిగతా అన్ని జిల్లాల్లో రెడ్లు ఎక్కడ ఉండరు, లేరు కదా. నెల్లూరు, ప్రకాశము మా 4 జిల్లాలు, 6 జిల్లాలు. 6 జిల్లాల్లో ఉండేది వరకే మేము రెడ్లం ఉండేది. ఇంకా దాటిపోతే మిగతా అంతా రెడ్లే ఉండరు. చౌదరీస్ ఉన్నారు, రాజులు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, అందరూ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీ రిజర్వ్డ్ అయిన స్థానాలు ఉన్నాయి. అయ్యండి మారు ఇక్కడ ఏం చేయలేరు అన్న. చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. ఎందుకంటే కన్నా ఎక్కువ శాతం వాళ్ళే ఉండారు, రాజకీయాలు వాళ్ళే లీడ్ చేస్తున్నారు. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వలన అంత స్థాయిలో వాళ్ళు ఫైట్ చేయగలుగుతారా చేయలేరని ఎన్ని ఉన్నాయి. కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీలో ఒక బ్యూటీ ఉంది, అట్లీస్ట్ ఫర్ ప్రాక్టికల్ సేక్. వాళ్ళేంటి రాష్ట్ర అధ్యక్షుల్ని బీసీలను నియమించుకుంటూ వస్తున్నారు. కిమిడి కళాంకట్రావు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేవలం కుటుంబ ఆధిపత్యం అనే ఒక ఇంప్రెషన్ అయితే బయట బలంగా వెళ్తుంది కదా. అలాంటి రీఆర్గనైజేషన్ ఆఫ్ ది పార్టీ అఫైర్స్ ఏమైనా జరిగే అవకాశం ఉంటాయి? డెమోక్రటైజ్ అవుతారా మీరు? మా దాంట్లో కుటుంబ ఆధిపత్యం అనేది ఎవరున్నారు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉండేది ఉదాహరణకు. ఇంకా భారతమ్మ గారు రాజకీయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోరు, విజయమ్మ గారు దూరము, షర్మిలమ్మ మాకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తూ ఉన్నారు. ఆయనకు తమ్ముళ్ళు గిమ్ముళ్ళు ఎవరు లేరు, కజిన్ బ్రదర్స్ అట్టున్నారు. వాళ్ళ ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, మా కడప వరకే పరిమితం, రాష్ట్రానికి ఏం పరిమితం కాడు. కుటుంబ పాలన లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వాళ్ళంతా అందరూ ఉన్నారు. కమ్మాస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, రాజులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు మెండుగా ఉన్నారు. నేనేది తెలుగుదేశం పార్టీ లాగా కార్యనిర్వాహక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న అట్లా ఉన్నారు కదా. ఎందుకు లేదు? స్టేట్ ప్రెసిడెంట్ మీకు వాళ్ళకి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. అట్లాగా మీకు ఆయన అలాగే మీ జాతీయ అధ్యక్షుడు, ఆయన వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు ఆయనే. అలాగా ఏమన్నా కొంత ప్రజాస్వామీకరణ జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడు మాది ఒక రాష్ట్రంలోనే కదా మేము రైట్, బట్ వాళ్ళు ఒక రాష్ట్రంలోనే ఉన్నా, వాళ్ళు తెలంగాణ కూడా ఉన్నారు. అందుకే జాతీయ అధ్యక్షుడు. మేము జాతీయ అధ్యక్షులం కాదు, ఒక రాష్ట్రానికి అధ్యక్షులు. అంటే ఏమన్నా రీఆర్గనైజేషన్ అవుతుందా పార్టీ? ఎందుకు కాదు. నేను ఇప్పుడు వరకు చెప్పేది ఏంటంటే కన్నా మీరు అంటే పునాది చెప్పారు. నేను అనేది పైనకి వెళ్ళేప్పటికీ పిరమిడ్ స్ట్రక్చర్కి వచ్చేప్పటికీ పిరమిడ్ స్ట్రక్చర్కి సపోర్టింగ్ పిల్లర్స్ ఒక 4-5 ఉంటాయి. ఆ 4-5 రెడ్డేతరులు కూడా ఉండే అవకాశం ఉందని అడుగుతున్నా. రెడ్లు కాకుండా ఉండే వాళ్ళు ఎక్కువ ఉండారనేది నా అభిప్రాయం. పైకి వచ్చేదలికి రాయలసీమలో కిందికి వచ్చేదలికి రెడ్డి గారు ఉన్నారు, పైకి వచ్చేదలికి రెడ్డి గారు లేరు. ఇతరులే ఎక్కువ ఉండారు. నేషనల్ పాలిటిక్స్ వద్దాం. 840 నుంచి 850 ఎంపీలు వస్తారు. ఈ పెద్ద బహిరంగ సభలాగా ఉంటుంది. వెళ్తే మరి అక్కడ వెరీ చూసీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎంపీ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా. అండ్ పంపింగ్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ టాస్క్ ఫర్ యూ. ఎందుకంటే అంత తేలికైన ఎలక్షన్ కాదు ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంపీ సెగ్మెంట్కి ఖర్చు పెట్టేదాంతో త్రిపుర లాంటి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తానికి ఎన్నికలు ఖర్చు అయిపోద్ది. ఏది ప్రభుత్వము అండ్ నిలబడే పార్టీలు పెట్టే ఖర్చు. అంత ఎక్విప్డ్గా ఉన్నారా మీరు ఫైనాన్షియల్గా? పార్టీ అంత బలంగా ఉందా? ఇది డబ్బుకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలకు వచ్చేదానికి ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగంగా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, మేము ఇంత పెడతామని చెప్పి ఎవరు చెప్పరు. బహిరంగ చెప్పకపోవచ్చు, ఎవరు చెప్పరు, కానీ అందరూ పెడుతున్నారు. ఎవరు డబ్బుల గురించి మాట్లాడరు, అందరూ పెడతారు. అందరూ వైష్ణవ భక్తులే, మాంసం మాయం, బుట్టలో రొయ్యలు మాయం అంతే. సో మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు. సరే, 2029కి థింగ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ అ డిఫరెంట్ షేప్. సరే, ఇప్పటివరకు అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది. పాలక పక్షాలు, కుటుంబ పక్షాలు, ప్రతిపక్షం అన్నీ మోడీ గారు వెంబడే నడుస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు ఫోన్ కాల్ వస్తే ఫలానా బిల్ ఏదో ఉంది, అలాగేనండి, ఓకే అండి, సపోర్ట్.
రేపొద్దున మారితే సినారియో మారి యూపీఏకి ఛాన్సెస్ బ్రైటర్ అనే అవకాశం ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ హైపోథెటికల్ క్వశ్చన్ అండి, అయిపోతుందని కాదు, హైపోథెటికల్ ఇది. వస్తే మీ స్టాండ్ ఎటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి? యూపీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది అనే ప్రస్తావన వచ్చిందనుకోండి, రేపొద్దున వాళ్ళకి దే ఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ సమ్ 15 to 20 ఎంపీస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు విన్. మీరు గెలవబోతున్నారు అక్కడ, మీ అవసరం వాళ్ళకి పడింది, మద్దతు ఇస్తారా? ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నేను అడగాల్సి వస్తుంది. మా 25 మంది ఎంపీలు మేము సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ అవుతుందే, మేము సపోర్ట్ చేస్తే బీజేపీ అవుతుందే? ఒకవేళ ఉదాహరణకు మా 25 మందితో సపోర్ట్ చేస్తే, మేము ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళే అయ్యే పరిస్థితి ఉంటే ఒకలాంటి నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అదే ప్రభుత్వాన్ని మేము 25 మంది ఎమ్మెల్యేలము ఎంపీలము మేము కన్నా సపోర్ట్ చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు చేస్తే వాళ్ళు అవుతారు, అప్పుడు ఛాయిస్ మాదే అనుకో. ఛాయిస్ మీదే, అదే అడుగుతున్నా. అలాంటి ఛాయిస్ మీకు వచ్చినప్పుడు మీ ఛాయిస్ ఎవరు అవుతారు? అదే నేను అందుకే చెప్పేది, నా ఛాయిస్ మాదే అయినప్పుడైతే మేము ఎప్పుడు కాంగ్రెస్ను సపోర్ట్ చేయం, ఎప్పుడు చేయం. బట్ కాంగ్రెస్ మీకు ల్యూర్ చేస్తుంది, మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం. ఆ రోజు పార్లమెంట్లో అర్ధరాత్రి తలుపులు మూసేసి మేము చెప్పాం కదా స్పెషల్ స్టేటస్. అప్పుడు ఎన్డీఏ వాళ్ళు చెప్తారు అన్నమాట, ఎన్డీఏ ఆల్రెడీ చేయమని చెప్పేశారుగా. దే మేడ్ ఇట్ వెరీ కేటగిరికల్ గా చెప్పారు, వెరీ క్లియర్ గా చెప్పారు, మేము చెయ్యము. అది ప్రశ్న. మేము సెంటర్లో ఉండి మా బలముతోనే ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని చేసే పరిస్థితి కనుక వస్తే, ఒకరు మాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ఇయ్యము అని ఒకరని, కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అని అంటే నిరభ్యంతరంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే మా వ్యక్తిగతమైనటువంటి కోపము, మా వ్యక్తిగతమైనటువంటి పగలు ప్రతీకారాలు రాజకీయ పార్టీల మధ్య ఉండేదానికంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమము క్షేమమే గొప్పది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్నే ఆలోచిస్తారు. కాబట్టి తనకు జరిగిన అవమానాన్ని కానీ, తనకు ఆ రాజకీయ పార్టీతో ఉండే విభేదాన్ని కానీ విస్మరించి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం దిగమింగైనా సరే సపోర్ట్ చేస్తాడు. సరే, ఇది హైపోథెటికల్ క్వశ్చన్, రియాలిటీలోకి వద్దాం. అదే జరుగుతుంది, వాళ్ళే గెలిచారు, మీ అవసరం పడుతుంది. మీ అవసరం పడినప్పుడు తన వ్యక్తిగతంగా తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకొని ఆయన సపోర్ట్ చేస్తాడు. బట్ టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ ట్రస్ట్ కాంగ్రెస్? ఎట్లా నమ్ముతుందంటవా? రాజకీయాలలో అవసరమే గొప్పది అనేది నా అభిప్రాయం. అవసరమే గొప్పది, నమ్మకాలు అపనమ్మకాలతో ప్రయోజనం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ బీజేపీ అయితే క్లారిటీ ఉంది, మేము చేయమని చెప్పాలి. ఇప్పుడు మీరు వేసిన పని మేము చేయమని చెప్తారు వాళ్ళు. మేము స్పెషల్ స్టేటస్ ఇయ్యము, మీకు ఇస్తే ఒక 50 మంది బయలుదేరు. వీళ్ళు చేస్తామని చెప్పి రేపొద్దున చేయకపోతే ఎట్లా అంటారా? అది మరి నాయకుడు దానికి సంబంధించిన జాగ్రత్తలని తీసుకోవాల్సిందే, ఆలోచించాల్సిందే. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత తెప్ప తగిలేస్తే ప్రమాదమే కదా. అప్పుడు రెండింటికి జడ్డ రేవడవుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, ఆ ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో ఏం భద్రతలు తీసుకోవాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటాడు. నేను నమ్ముతా. ఎందుకంటే కన్నా వారికి మా అవసరమే ఉన్నప్పుడు, మేము సపోర్ట్ చేయకపోతే రాలేమన్నప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాల్సిందే, ఎక్కడ ముందుగా ఏం రాయాలంటే రాయాల్సిందే. అయినా నువ్వు చేస్తేనే మీతో మేము వస్తాం రా స్వామి, లేకుంటే రామన్నప్పుడు గడ్డి తింటే చేస్తారు.